ఏవండో నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరి మీరు ఎలా ఉన్నారో తప్పకుండా ఒక కామెంట్ సెక్షన్లో అయితే ఒక కామెంట్ అయితే చేసేయండి. ఈరోజైతే మన కిచెన్లో దోసకాయ పప్పు ఎలా చేస్తున్నాం తప్పకుండా అయితే వీడియో అయితే చూసేయండి. ఒక గ్లాస్ పప్పునైతే తీసేసుకున్నానండి. మంచిగా కడిగేసుకొని 3 గ్లాసు వాటర్ అయితే పోసేసుకుంటున్నానండి. అందరికీ అడగడం మర్చిపోయానండి. మన యూట్యూబ్ ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ చేయండి. మన ఛానల్ తెలుసు కదండి, సాయి లవ్య అఫీషియల్. ఆ ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరం అండి. మరి తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదండి. తగినంత చింతపండుని అయితే తీసేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. మరి వేడి వేడి అన్నంలో నెయ్యి, దోసకాయ పప్పు కలిపేసుకొని తింటే ఉంటుందండి. అయ్య బాబోయ్ నా సామి రంగా. అలాగే టమాటా మొక్కలు కోసేసుకొని పక్కన పెట్టుకున్నాను కదండి, అదైతే ఇప్పుడు వేసేసుకున్నానండి. దోసకాయనైతే బాగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. అవి అయితే ఇప్పుడు వేసేస్తున్నానండి. చూడండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. మీ లైక్ నాకు చాలా అవసరం. దోసకాయ పప్పు ఎంతమంది తిన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే మొక్కల్ని అలాగే పప్పును కూడా ఉడికించుకుందామే. మన వీడియో అయితే యూట్యూబ్ ఫ్యామిలీ చూస్తున్నారండి, లైక్లు అయితే చేస్తలేరండి. లైక్ అయితే చేసేయండి. మరి ఇక్కడ అన్నీ అయితే ఉడికిపోయావండి, చాలా మెత్తగా అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడైతే గరిటెతో అయితే తిప్పేసుకుందామండి. మీకు చెప్పడం మర్చిపోయానండి, కొంచెం ఉప్పు అలాగే పసుపు కారం వేసుకున్నానండి. అది వీడియో కొంచెం యాడ్ చేయడం మర్చిపోయానండి, ఏమనుకోకండి. పప్పు అయితే అయిపోయింది కదండి. ఇప్పుడైతే దాంట్లోకి పోపులు అయితే వేసేసుకోవడం వచ్చేయండి. 3 గ్లాసు స్పూను ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదండి. చూడండి. మన వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి మరి ప్లీజ్ అండి. తగినంత ఆవాలను అయితే వేసేసుకుంటున్నానండి. అలాగే జీలకర్ర కూడా వేసేసుకుంటున్నానండి. మరి ఆవాలు జీలకర్ర వేసేసాను కదండి. ఇప్పుడు గరిటెతో అయితే తిప్పేసుకుందామే. అలాగే మన వీడియోని కొంచెం షేర్ చేయండి. అందరికీ వెళ్ళేలా షేర్ చేయండి. మీరు తప్పకుండా షేర్ చేస్తే మనం ముందుకైతే వెళ్ళిపోతామండి. మరి మీరు అందరూ చేస్తారు కదండి, చేస్తారని అనుకుంటున్నానండి. మరి ఎంతమంది చేస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే కరివేపాకుని అయితే వేసేసుకున్నానండి. నాకు కరివేపాకు లేకపోతే అస్సలు నచ్చదండి. ఎంతనండి, పప్పులో కరివేపాకు వేసుకుంటే ఆ టేస్టే వేరండి. అలాగే తెల్లుల్లిపాయలు అయితే వేసేసుకున్నానండి. బాగా గరిటెతో అయితే తిప్పేసుకుంటున్నానండి. బాగా తిప్పేసుకున్నాక డీప్ ఫ్రై అయిపోవాలండి. అప్పుడే కదండి పప్పు కూడా టేస్ట్గా ఉండేది. అంతే కదండి. కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి, అవునో కాదో మరి. అలాగే మన యూట్యూబ్ ఛానల్కి కొంచెం సబ్స్క్రైబర్ అయితే చేసేయండి. మీరు తప్పకుండా చేస్తారని అనుకుంటున్నానండి. మరి చేసేయండి. నేను అనుకున్నానంటే మీరు తప్పకుండా చేసేస్తారు కదండి. ఇప్పుడే ఎండుమిరపకాయలు అయితే వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత అయితే బాగా గరిటెతో అయితే తిప్పేసుకుంటున్నానే. ఎండుమిరపకాయలు అయితే బాగా వేగాలండి. వేగాక పప్పునైతే పోసేసుకుంటున్నానే. మరి ఈ పప్పు వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసేయండి. చూస్తేనే ఊరిపోతుంది కదండి. మరి ఎలాగుండో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ కూడా చేసేయండి. బాయ్.